హలో అండి. ఒక ముఖ్యమైన అప్డేట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ బర్త్ రైట్ సిటిజన్షిప్ కేసును టేకప్ చేయటమే కాదు, మే 15న హియరింగ్ తీసుకుంటున్నారు. అది దాని గురించి వెంటనే అప్డేట్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను. ఇది ఈరోజు సాయంత్రం 3:30 ఆ ప్రాంతాల్లో వచ్చింది. మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతాల్లో వచ్చింది. సుప్రీం కోర్ట్ టు హియర్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ ప్లాన్ టు ఎండ్ బర్త్ రైట్ సిటిజన్షిప్, అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద. సో రీక్యాప్ దీని మీద నేను 2-3 వీడియోలు పెట్టానండి. యాక్చువల్‌గా మొట్టమొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన వెంటనే దానికి వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పి పెట్టాను. తర్వాత మేరీలాండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇచ్చిన దానికి ఫోర్త్ సర్క్యూట్ వాళ్ళు అప్‌హోల్డ్ చేశారు. అది ఆ ఫోర్త్ సర్క్యూట్ నుంచి సుప్రీం కోర్ట్‌కి అపీల్ చేశారు. ఫోర్త్ సర్క్యూట్ వాళ్ళు అంటే నేషన్ వైడ్ ఇంజంక్షన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్లో ఇవ్వకూడదని వీళ్ళ వాదన, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ వాదన. నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇస్తే అట్లీస్ట్ సర్క్యూట్ లెవెల్ అనేవాళ్ళు, లేకపోతే సుప్రీం కోర్ట్ లెవెల్ ఇవ్వాలి. దేశం మొత్తానికి ప్రెసిడెంట్ ట్రంప్ అయితే డిస్ట్రిక్ట్ అంటే ఒక చిన్న ప్రదేశంలో ఉండే కోర్టు జడ్జి నేషన్ వైడ్ ఇవ్వటం ఏంటనేది వాదన. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఫోర్త్ సర్క్యూట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ డిడ్ నాట్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి తప్పు చేయలేదు, మేరీలాండ్లో జడ్జి తప్పు చేయలేదు అని చెప్పిన దాన్ని వీళ్ళు అపీల్ చేసినప్పుడు ఏం చేశారు, టెక్నికల్ గ్రౌండ్స్ మీద అపీల్ చేశారు. అది బర్త్ రైట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని దాని సబ్స్టెన్స్ మీద కాకుండా టెక్నికల్గా డిస్ట్రిక్ట్ కోర్టుకి అధికారం లేదని చెప్పి పెట్టారు. సబ్స్టెన్స్ గురించి అసలు ఆర్గ్యూ కూడా చేయలేదు. ఆ అపీల్ కూడా నేను చదివాను. నేను దీని గురించి నేను చెప్తున్నప్పుడల్లా యాక్చువల్గా నేను పెట్టిన 2-3 వీడియోలను, అలాగే ఎన్ఆర్ఐ వారధిలో ఇంకొక ఇమిగ్రేషన్ అటార్నీది కలిపి మేము మాట్లాడినప్పుడు దాని గురించి చెప్పాను అనమాట. సో దెర్ ఈస్ అ 1% రిస్క్ సుప్రీం కోర్ట్ మే గివ్ సంథింగ్ ఫర్ ట్రంప్ అని. బట్ వన్ థింగ్ ఐ వాజ్ ప్రెటీ కాన్ఫిడెంట్, ఈ సంవత్సరమే దీని సంగతి తేల్చేస్తారని మాత్రం కొంచెం కాన్ఫిడెంట్గానే చెప్పాను దాని గురించి. సో తీసుకున్నారు కోర్టు. దీన్ని ఏమంటారంటే ఇది సెర్షియరీ అంటారు. సెర్షియరీ ఫిబ్రవరి దాటిన తర్వాత అపీల్ చేస్తే తీసుకోరు నార్మల్గా, కానీ తీసుకున్నారు ఈసారి. ఏది షాడో డాకెట్ అంటే హీరింగ్ అవి ఏవి లేకుండా తీర్పులు ఇచ్చే పద్ధతిగా కాకుండా అసలు పద్ధతిగా ఎట్లా నడపాలో అలాగే తీసుకున్నారు. ద జస్టిసెస్ అనౌన్స్ దే వుడ్ డిఫర్ ఎనీ కన్సిడరేషన్ ఆఫ్ ద టెంపరరీ బ్లాక్. ఈ టెంపరరీ బ్లాక్ ఇది మేరీలాండ్ డిస్ట్రిక్ట్ జడ్జి ఇచ్చిన టెంపరరీ బ్లాక్ చూసారా, దాని గురించి ఏమన్నా వాళ్ళు చేయదలుచుకుంటే మే 15th వరకు ఆగుతాము, హీరింగ్ అన్న తర్వాత చూస్తాము అని చెప్పారు సుప్రీంకోర్టులో. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే వాట్ ఇట్ మీన్స్ ఈస్, ఇక్కడ వెంటనే న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్లో వెంటనే దట్ మీన్స్ దట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విచ్ వుడ్ ఎండ్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అండ్ ఫారెన్ రెసిడెంట్స్ విల్ రిమైన్ పాజ్డ్. ఇన్ అదర్ వర్డ్స్, మే 15th వరకు పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ గ్యారంటీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. అలాగే ఈ త్రీ ఎమర్జెన్సీ అప్లికేషన్స్ పెట్టారు. యాక్చువల్గా నేను ఫోర్త్ సర్క్యూట్ గుర్తుంది నాకు, మూడు సెపరేట్గా పెట్టినట్టున్నారు. లోవర్ కోర్ట్స్ ఎర్డ్ ఇన్ ఇంపోజింగ్ బ్యాన్స్ ఆన్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటూ చేశారు. అలాగే సో ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ క్లాజ్ అని చూసారా, 14th Amendment కాన్స్టిట్యూషన్లో, 14th Amendment of Constitution Law clause, all persons born or naturalized in the United States and subject to the jurisdiction thereof are citizens of the United States and of the state wherein they reside. దీనికి ఇంతకుముందు 1898లో సుప్రీంకోర్టుకి ఇదే ఒక కేసు వచ్చింది, యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంకీ మార్క్ అనేది. దాట్ కేస్ 1898లో సుప్రీంకోర్టు గ్యారంటీడ్ బర్త్ రైట్ సిటిజన్షిప్. There are no qualifications of the mother. So in a way this is good, ఎందుకంటే అటు ఇటు తేలిపోతుంది ఇది. నేను అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాను సుప్రీం కోర్ట్ విల్ గో అగేన్స్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. చూస్తున్నాను కదా ఏం చేస్తున్నారు అనేది. ఇక్కడ ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ కోర్ట్ న్యూస్ వచ్చింది, దాని గురించి సెపరేట్ వీడియో పెడతాను. అది అబ్రాగో గార్సియాకి డ్యూ ప్రాసెస్ రైట్స్ ఉండాలని చెప్పి 9-0 ఓట్తో సుప్రీంకోర్టు డిసైడ్ చేయటం. అంతేకాకుండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ ఫెసిలిటేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ దిస్ పర్సన్ కిల్గోర్ అబ్రాగో గార్సియాని
ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నుంచి ఇది యునైటెడ్ స్టేట్స్ తీసుకొచ్చి ఇక్కడ డ్యూ ప్రాసెస్ రైట్స్ అతనికి ఆపాదించాలని చెప్పిన దానికి ఐ ఫౌండ్ ఈవెన్ అలీటో అండ్ థామస్, టూ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ జడ్జెస్, వాళ్ళు కూడా దీనికి ఒప్పుకుంటారని చెప్పి నమ్మటం కొంచెం కష్టంగా ఉంది. చేసినా చేస్తారు నాకు తెలియదు, కానీ బట్ ఎనీబడి హూస్ వాచింగ్ దిస్ ఆర్ లిటిల్ బిట్ వరీడ్ అబౌట్ దాట్. అట్లీస్ట్ May 15th వరకు ఇట్ ఈస్ ది బర్త్ రైట్ సిటిజన్షిప్ డెఫినెట్ గా ఉంటుంది.